హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్. రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మూవీ మై బేబీ మూవీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీ నేను ఫస్ట్లో ఈ మూవీ చూసినప్పుడు మై బేబీ అనే టైటిల్ చూసినప్పుడు ఏంది ఇది మై బేబీ అంటే ఏదో బేబీ సినిమా వచ్చింది కదా మన లవ్ సినిమా, అలాంటిది ఏదో అనుకున్నా. మై బేబీ అంటే ఈ మధ్యకాలంలో బేబీ బేబీ అంటే లవ్ అది అని అనుకున్నా. అందుకనే పట్టించుకోలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ అడిగి చూడడం జరిగింది. సినిమా అద్భుతం అంటే అద్భుతం. ఒక తల్లిదండ్రులు ఒక తన బిడ్డే తప్పిపోతే వాళ్ళ ఆవేదన ఎట్లా ఉంటుంది ఏంది అనేది క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ అంటే సూపర్ అంటే ఫెంటాస్టిక్. ఇది తమిళ్లో మూవీ తీయడం జరిగింది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి నెల్సన్ వెంకటేశన్. చాలా అద్భుతంగా తీసారు మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ఒక క్రైమ్, ఒక హాస్పిటల్స్, ఒక పిల్లలు లేని వాళ్ళకు ఇతను పిల్లలను ఇస్తాడన్నమాట. పిల్లలు కాని వాళ్ళకి ఇట్లా ఇస్తుంటే వాళ్ళు అనేది మనీ ఇచ్చేది. మొత్తం వేరే థ్రిల్లింగ్ ఉంది మూవీ. చాలా అంటే చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ చూస్తే. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మూవీ అయితే. ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఇట్లాంటి కొంచెం హ్యూమినిటీ కనెక్ట్ అయ్యే మూవీస్ తీస్తే ఆడుతాయి ఏదైనా సరే. మూవీస్ స్టోరీస్ నువ్వు దానికి పెట్టుబడి, దీంతో నాకు తెలిసి పెద్ద పెట్టుబడి ఏం లేదు, కానీ చాలా అద్భుతంగా తీస్తారు. మూవీలో దమ్మేమి మొత్తానికి మూవీ స్టోరీలోనే ఉంటుంది దమ్ము. స్టోరీ ఎంత మంచి స్టోరీ, ఎంత పర్ఫెక్ట్ అయితే నీకు అంత వెళ్ళిపోతుంది ప్రజల్లోకి మూవీ. ఇట్లాంటి చిన్న మూవీస్ అయినా కానీ చాలా అద్భుతంగా తీస్తారు. చాలా బాగుంది మూవీ. ఇట్లా తీయాలి మూవీస్ అంటే. చిన్న అసలు అంత ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా ఉంది మూవీ. చాలా చక్కగా చూపించారు. ఎక్కడ బోర్ రాలేదు మూవీ అయితే. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మూవీస్, ఇలాంటి స్టోరీస్ తీయాలి. రీసెంట్గా అవుతున్న హత్యలు కానీ మర్డర్స్, వాళ్ళని వీళ్ళని చంపిన మూవీస్ ఉన్నాయి, దాని నుంచి తీయాలి. సమాజం నేర్చుకుంటూ ఒక మూవీ తీసినామంటే దాని నుంచి ప్రజలు ఏం నేర్చుకుంటారు, దానిలో ఏం మెసేజ్ ఉంది, ఏంది కథ ఏంది అనేది కొంచెం వాడు అంత టైం కేటాయించి ఒక మూవీ తీస్తుందంటే దాని గురించి వాడు లోపల ఇట్లా బ్రెయిన్లో కదిలేటట్టు తీయాలి మూవీ. ఏదైనా ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా అట్లా తీసిరనుకో ప్రజలు కనెక్ట్ అవుతారు, చూస్తారు. ఏదో చిప్ ఏ మసాలా లేని సినిమాలు తీస్తే అది నీకు బెనిఫిట్ ఉండదు, చూసినోనికి ఉండదు. అందులో ఏదైనా మంచి మెసేజ్ ఉన్న సినిమా తీసి చూసినోనికి ఒక ఇంత లాభం, నీకు ఇంత రూపాయి వస్తుంది. ఓకే, ఈ మూవీ అయితే చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడదగిన సినిమా. ఇట్లాంటివి కానీ ఏదైనా ఒక చరిత్రాత్మక లాంటి మూవీస్ తీసుకున్నా, క్రైమ్ తీసుకున్నా, మర్డర్స్ అవన్నీ ఏది తీసుకున్నా కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలి, ప్రజలకు వెళ్ళిపోవాలి స్టోరీ అనేది, కథ అట్లా తీయాలి మూవీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.